మీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయాల్సినవి చేస్తున్నా సరియైన విధంగా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తలేరనేది ఒకటున్నది. రెండవది అతి తక్కువ కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలలో వ్యతిరేకత. అసలు ఇంత తక్కువ సమయంలో గతంలో ఏ పార్టీ ప్రభుత్వాల మీద వ్యతిరేకత రాలేదు. ఇప్పుడొచ్చింది అనేది అది ప్రచారం. పాయింట్. గ్రౌండ్‌లో అట్లా లేదు. ఈ మీడియాలో కొంతమంది మిత్రులు లేకపోతే ఈ సోషల్ మీడియాలో ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ పేరు మీదనో లేకపోతే ప్రాపగండా టీమ్స్ చేసేయి గానీ అది మీడియాలో ఒక సెక్షన్. దట్స్ ఇట్. అందరు కాదు. రెండో ప్రధానమైన అంశం ఏందంటే మనం మంచి చేసిన రోజు ఒక చెడు ప్రచారాన్ని చేయడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ అది ఫార్ములా కాంగ్రెస్ పార్టీలో మీరు ప్రతిపక్షంలో ఉండి మీరు కూడా అట్లనే చేశారండి. ఆ! మీరు ఈ మీన్స్ రేవంత్ ఫార్ములా రెడ్డి అట్లనే చేశాడండి. అట్లేముండదు. ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ ఉన్నది. ఈ ఫార్ములాకి మీరు మిస్ వరల్డ్ ఎందుకు పెడుతుండ్రు? దాంట్లో అవినీతి జరిగింది 200 కోట్లు అంటాడు. అసలు అది చేసిందే అంటే 35 కోట్లు. ఇదంతా టామ్ అండ్ జెర్రీ పొలిటికల్ గేమ్ సహజంగా నడుస్తుంటది. ఆఫ్ కోర్స్. అధికారంలో ఎవరున్నా బట్ నేను ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు చేయడం. అది చేయడం వేరు. కానీ మీరు దాన్ని ఓన్ చేసుకోవడం అంటే జనానికి కన్వే చేయడంలో వాళ్ళు సక్సెస్ అయినామని వాళ్ళు అనుకుంటారు. కానీ ప్రజల్లో అది లేదు.